హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ సిరీస్. లాస్ట్ వీడియోలో లూప్స్ గురించి అయితే నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఫంక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ ఆఫ్ కోడ్. మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లాజిక్ని రిపీటెడ్గా యూస్ చేయాలన్నప్పుడు ఫంక్షన్స్ని యూస్ చేస్తాం. సేమ్ లాజిక్ మల్టిపుల్ టైమ్స్ రాస్తే లైన్ ఆఫ్ కోడ్ ఇంక్రీజ్ అవుతుంది, అలానే మనకి టైం కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఫంక్షన్స్ని అయితే యూస్ చేస్తాం. ఫంక్షన్స్ని యూస్ చేసి మనం ఒక లాజిక్ని మల్టిపుల్ టైమ్స్ అయితే యూస్ చేయగలుగుతాం. సింటాక్స్ అయితే చెప్తాను మీకు. ఇక్కడ డెఫ్ అనేది ఫంక్షన్ని డిఫైన్ చేస్తుంది. డెఫ్ మీన్స్ డిఫైనింగ్ ద ఫంక్షన్. కోడ్ వచ్చేసరికి నా ఫంక్షన్ నేమ్. ఆ ఫంక్షన్లో నేను ప్రింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే రాశాను. రాసి కింద కోడ్ని కాల్ చేయాలి. దీన్ని అయితే ఫంక్షన్ నేమ్ అంటాము, కోడ్ అనేదాన్ని. ఇక్కడ కోడ్ ఫంక్షన్ రాసాము కదా, దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటాం. కాలింగ్ ఫంక్షన్ రాయకుండా దీన్ని రన్ చేస్తే మనకి జస్ట్ ఇక్కడ కోడ్ అయితే రన్ అవుతుంది, కానీ అవుట్పుట్ ఎలాంటిది మనకి రాదు. అదే మనం కోడ్ని కాల్ చేసినప్పుడు రన్ చేస్తే మనకైతే అవుట్పుట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనేది ఇక్కడ ఒకటి అవుట్పుట్ వచ్చింది కదా. అలా రావాలంటే మనం ఖచ్చితంగా ఫంక్షన్ని కాల్ చేయాలి. మనకి ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, అలానే సెకండ్ వన్ వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వచ్చేసరికి మనకి లెర్న్ ఫంక్షన్, ప్రింట్, రేంజ్, ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి వచ్చేసరికి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అయితే. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ పైథాన్లో ఉన్న ఫంక్షన్స్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటారు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఓన్గా క్రియేట్ చేసే ఫంక్షన్నే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. ఫర్ సపోజ్ ఇంతకుముందు నేను రాశాను కదా కోడ్ని, ఇంతకుముందు మనం ఈ కోడ్ రాసాము కదా, ఈ కోడ్ని వచ్చేసరికి మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అయితే అంటాం. సో మనం ఫంక్షన్స్ని యూజ్ చేసి ఒక లాజిక్ని మల్టిపుల్ టైమ్స్ని అయితే మనం కాల్ చేయొచ్చు. తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫంక్షన్స్. దీని ఎగ్జాంపుల్ చెప్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు దీని గురించి అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కోడ్ అనే ఫంక్షన్లో నేను నేమ్ అయితే ఇచ్చాను. దీన్ని ఇక్కడ నేమ్ రాసాము కదా, దాన్ని పారామీటర్ అంటాం. పారామీటర్లో నేను నేమ్ అని ఇచ్చాను. తర్వాత ప్రింట్ ఫంక్షన్లో హలో అని రాసి కాన్కాటనేషన్ యూజ్ చేసి నేనైతే నేమ్ని కాల్ చేశాను. కాన్కాటనేషన్ అంటే ఇంతకుముందు మీకు స్ట్రింగ్స్లో చెప్పున్నాను, యాడింగ్ అని. సో హలో పక్కన నేను నేమ్ని అయితే యాడ్ చేశాను. అది ఎక్కడ కాల్ చేశాను అంటే నేను కోడ్లో కాల్ చేశాను. కోడ్ని కాల్ చేసేటప్పుడు లోపల రాహుల్ అని అయితే ఇచ్చాను. ఇక్కడ రాహుల్ అనేది ఆర్గ్యుమెంట్. సో దీన్ని రన్ చేస్తే నాకు హలో రాహుల్ అని అయితే ప్రింట్ అయింది. అలానే మనం దీంట్లో మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి కూడా ప్రింట్ చేయొచ్చు. సింపుల్గా మనం కామా యూజ్ చేసి రాయొచ్చు. కోడ్లో నేను 2 పారామీటర్స్ అయితే ఇచ్చాను. నేమ్ అనేది ఒకటి, విష్ అనే 2 పారామీటర్స్ ఇచ్చాను. ఫస్ట్ నేను ప్రింట్ హలో కాన్కాటనేషన్ యూజ్ చేసి నేమ్ అయితే ఇచ్చాను. అలానే నెక్స్ట్ లైన్లో నేను ప్రింట్ విష్ అయితే ఇచ్చాను. సో సెకండ్ పారామీటర్ని ఇక్కడ కాల్ చేశాను. ఆ పారామీటర్స్లో ఏం స్టోర్ అవ్వాలంటే కోడ్ని కాల్ చేసేటప్పుడు నేను కోడ్ అనే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నేను నేమ్లో వచ్చేసరికి రాహుల్ అనేది అయితే ప్రింట్ అవుతుంది, హౌ ఆర్ యూ అనేది విష్లో అయితే స్టోర్ అవుతుంది. ఈ రెండు స్టోర్ అయ్యి మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే హలో రాహుల్ హౌ ఆర్ యూ అని అయితే వస్తుంది. చూసావు కదా, అక్కడ హలో రాహుల్ హౌ ఆర్ యూ అని అయితే ప్రింట్ అయింది. దీని మీనింగ్ ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్స్ యూస్ చేసి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేసేటప్పుడు కామాస్ అయితే యూజ్ చేయాలి.
ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనకి వెళ్ళి పారామీటర్స్లో అయితే స్టోర్ అవుతాయి. సో ఇది ఆర్గ్యుమెంట్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, రిటర్న్. ఫంక్షన్లో రిటర్న్ ఉంటే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యాక వాల్యూ బ్యాక్ ఇస్తుంది. ఆ వాల్యూని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి మనకి అవసరమైనప్పుడు యూస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే డెఫ్ కోడ్ a, b. ఇక్కడ నేను కోడ్ అనే ఫంక్షన్లో a, b అనే పారామీటర్స్ అయితే ఇచ్చాను. ప్రింట్ యువర్ ఆన్సర్ ఈస్. ప్రింట్లో నేను యువర్ ఆన్సర్ ఈజ్ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను. దాని తర్వాత రిటర్న్ రిజల్ట్లో 5, 3 అయితే ఇచ్చాను. రిటర్న్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మెయిన్గా మనం వేరియబుల్ని ఇచ్చి వేరియబుల్ని డైరెక్ట్గా కాల్ చేసినప్పుడు మనకి నన్ను వస్తుంది. ఇక్కడ నేనేం రాశానంటే కోడ్లో a, b అనే పారామీటర్స్ ఇచ్చాను. ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి రాశాను. ఇక్కడ రిటర్న్ a+b అంటే అది మనకి ప్రింట్ అయ్యేటప్పుడు a+bగా ప్రింట్ అవ్వాలి. దానికి నేను కోడ్ని కాల్ చేశాను. కోడ్ని కాల్ చేసి 5, 3 ఇచ్చాను. అంటే ఏలో 5 స్టోర్ అవుతుంది, బీలో 3 స్టోర్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఈ కాలింగ్ని నేను రిజల్ట్ అనే వేరియబుల్లో అయితే స్టోర్ చేశాను. దాన్ని కాల్ చేయడానికి ప్రింట్ రిజల్ట్. మనకి రిటర్న్ యూస్ చేయకుండా వేరియబుల్లో ఫంక్షన్ అయితే కాల్ చేయలేం. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ యువర్ ఆన్సర్ ఈజ్ 8 వచ్చింది. బికాస్ 5, 3 5 + 3 = 8. అదే ఇక్కడ మనం రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేయకుండా ప్రింట్ చేస్తే మనకి వాల్యూ అయితే నన్ అని వస్తుంది. మనం ఇక్కడ రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేయలేదండి. రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మనం ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ నన్ అయితే ప్రింట్ అయింది. అదే మనం ఇక్కడ రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేసాం, చూస్తే మనకి ఇక్కడ నన్ ప్రింట్. మనం ఫంక్షన్ని కాల్ చేసింది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనం ఖచ్చితంగా రిటర్న్ అనేది యూజ్ చేయాల్సిందే. సో ఇదే అండి రిటర్న్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి రికర్షన్ గురించి అయితే తెలుసుకుందాం. రికర్షన్ అంటే కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఈ కాన్సెప్ట్ చాలా కామన్గా మనం మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్లో అండ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్లో యూజ్ చేస్తాం. బేసికల్గా రికర్షన్ వల్ల మనం డేటాని రిపీటెడ్లీ లూప్ చేస్తూ ఫైనల్ రిజల్ట్ వరకు అయితే మనం రీచ్ అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడైతే నేను ఒక ఫంక్షన్ రాశానండి. ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఇక్కడ n అని వచ్చేసరికి పారామీటర్. దాని తర్వాత నేను ఒక ఇఫ్ బ్లాక్ రాశాను, ఇఫ్ ఎల్స్ బ్లాక్. ఇక్కడ ఇఫ్ n = 0, n అనేది 0 అయినప్పుడు మనకి 1 అయితే రిటర్న్ చేయాలి. అంటే n అనేది 0 అయినప్పుడు మనకి 1 అయితే ప్రింట్ అవుతుంది. ఎల్స్ n అనేది 0 కాకుండా అంటే ఇఫ్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్కి వచ్చి ఈ ఫార్ములా ఉంది కదా, n × ఫ్యాక్టోరియల్ n-1 అదైతే ప్రింట్ అది. ఇక్కడ ఇఫ్ బ్లాక్ వచ్చేసరికి మనకి బేస్ ఫంక్షన్ అండి. ఇది బేస్ ఫంక్షన్. ఇక్కడ మనం ఎల్స్లో రాసిన ఫార్ములా వచ్చేసరికి మనకి రికర్సివ్ని కాల్ చేయటం. దీని మీనింగ్ ఏం లేదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అనుకోండి. 4 × 3 × 2 × 1 మనకి దీని వాల్యూ వచ్చేసరికి 24.
అంటే 4 3 జా 12, 12 2 జా 24, 24 ఇంటూ 1 24. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ 4 ఇచ్చాం కదా, ఇక్కడ నేను ఫంక్షన్ని కాల్ చేసి 4 అయితే ఇచ్చాను, ఆర్గ్యుమెంట్ 4 ఇచ్చాను. సో 4 వెళ్తుంది, ఈ 4 వెళ్ళి ఎన్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ n = 0, n అనేది 0 అయితే మనకి 1 ప్రింట్ అవ్వాలి. అది n అనేది 0 అయినప్పుడు 1 ప్రింట్ అవ్వాలి. ఇక్కడ 4 = 0, 4 ఇక్కడ 4 అనేది 0 కాదు కాబట్టి ఎల్స్లో అది ఫాల్స్ అయ్యి ఎల్స్లోకి వస్తుంది. ఇక్కడ దీని మీనింగ్ వచ్చేసరికి n వచ్చేసరికి 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1. ఇక్కడ n వచ్చేసరికి మళ్ళీ 4 కాబట్టి 4 - 1 3, మళ్ళీ n వచ్చేసరికి 3 ఉంటుంది. 3 ఇంటూ 3 - 1 2, తర్వాత 2 ఉంటుంది. 2 - 1 1, 1 - 0. ఇక్కడ రిటర్న్ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 వచ్చేసింది కాబట్టి n 0 అన్నప్పుడు 1 ప్రింట్ అవుతుంది. సో ఇది రన్ అయ్యి మనకి చూసారు కదా, అక్కడ 24 ప్రింట్ అయింది. మీనింగ్ వచ్చేసరికి 4 ఇంటూ 3 ఇంటూ 1. ఇప్పుడు నేను ఇక్కడ 4 తీసేసి 0 ఇస్తున్నాను. 0 వచ్చినప్పుడు 1 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ రాసాం కదా, ఇఫ్ n = 0, n మనకి ఇక్కడ 0 అయింది కాబట్టి మనకి రిటర్న్ 1ని రిటర్న్ చేస్తుంది. రికర్షన్. సో రికర్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ దానికి అదే ఇక్కడ ఫ్యాక్టోరియల్ n-1 ఇచ్చాం. ఈ ఫార్ములా ఉంది కదా, n ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1 వచ్చేసరికి ఫస్ట్ ఒక్కో దాన్ని చెక్ చేసుకుంటూ కాల్ చేసుకుంటాం. అంటే కాలింగ్ ఇట్ సెల్ఫ్, తనకు తానే కాల్ చేసుకొని మనకైతే ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో మీకు రికర్సివ్ అని అర్థమైంది అనుకుంటాను. దీని తర్వాత లాంబ్డా ఫంక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. లాంబ్డా ఫంక్షన్ అంటే పైథాన్లో మనం ఒక స్మాల్ సింగిల్ లైన్ ఫంక్షన్ని నేమ్ లేకుండా క్రియేట్ చేయొచ్చు. దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి లాంబ్డా మనం ఆర్గ్యుమెంట్ ఎక్స్ప్రెషన్. మీకు ఫస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, అప్పుడు దాని గురించి అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో లాంబ్డా ఫంక్షన్ రాస్తున్నాను. లాంబ్డా అనేది ఒకటి వచ్చేసి కీవర్డ్ లాంబ్డా x ఇంటూ x ప్రింట్ num 3. ఇక్కడ చూస్తే నమ్ అనే వేరియబుల్లో లాంబ్డా ఫంక్షన్ అయితే ఇచ్చాను. x అనేది వచ్చేసరికి మనకి ఆర్గ్యుమెంట్. ఇక్కడ x ఇంటూ x వచ్చేసరికి మనకి ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏమండి 3 ఇచ్చాను, 3 ఇంటూ 3. ఇక్కడ మల్టిప్లికేషన్ ఫార్ములా అయితే రాశాను, 3 ఇంటూ 3 9. సో ప్రింట్ చేస్తే దీన్ని ప్రింట్ నమ్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి నేను 3 ఇచ్చాను. సో ఈ 3 అనేది ఈ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, అంటే ఈ ఎక్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో మనకి రిజల్ట్ అనేది 9 వస్తుంది. చూసారు కదా, ఇక్కడ రిజల్ట్ వచ్చేసరికి మనకి 9 వచ్చింది. అలానే మనం దీన్ని అడిషన్కి రాద్దాం. a, b. దాని యొక్క ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి a + b రాస్తున్నాను. వాల్యూస్ వచ్చేసరికి నేను 2, ఆర్గ్యుమెంట్స్ 2, 5 ఇచ్చాను. దీన్ని ప్రింట్ చేస్తే 7 వస్తే వస్తుంది. సో 2 + 5 7. ఇలా మనం లాంబ్డా ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి, రికర్షన్స్ గురించి, లాంబ్డా గురించి క్లియర్గా నేర్చుకున్నాం.